మిత్రులందరూ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ మీకు ఒక హాస్య గల్పిక వినిపించబోతున్నాను. ఆ హాస్య గల్పిక శీర్షిక వినండి. టమ్ టమ్ ట టమ్ టమ్ ట టమ్ టమ్ ట టమ్ టమ్. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సో దీన్ని రాసిన వారు కొండ్రుపట్ల చంద్రశేఖర్ గారు. ట్విట్టర్లో చందు అని పిలుస్తారు, అందరూ గురువు గారు అని పిలుస్తారు. ఇందులో ఉన్నటువంటి ఒక హాస్య చతురతను మీకు ఈరోజు చదివి వినిపించబోతున్నాను. ఊరకుంటే ఊరా పేరా అన్న ఒక సామెత తరచుగా చెప్పేది మా అమ్మ. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నది మరొక తెలిసిన సామెత. మరి భోజులంటే సామాన్యమా? ఆయనని చూసినంతనే ఎదుటివారిలో కవిత్వం దానంతట అదే వెల్లువవుతుందని ప్రతీతి. రాజాయే, రోజు కొలువు తీరటం రివాజాయే. మరి భోజరాజు కొలువు తీరటం అంటే సాధారణమా? భారవి, బాణుడు, భవభూతి, కాళిదాసు ప్రభృతులైన సమక్షంలో కవిత, వినోదం, సాహిత్య గోష్ఠులను అంతటి భోజరాజు ఒకానొక అనగనగనగనాడు సభాముఖంగా టంటంట 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 టంటం అన్నాడట. ఆగాకు ఒక్క నిమిషం, ఇది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం చదివిన కథ. ఈ మధ్యనే ఏదో ఒక బ్లాగ్ పోస్ట్లో మళ్ళీ కంటపడింది ఈ పద్యం. మిత్రులు చాలామందికి పరిచయమైనదే అయిండొచ్చు కూడా. అయినా మరొకసారి అందరితోనూ పంచుకుందామన్న ఆశ. ఓకే, బ్యాక్ టు ది స్టోరీ నౌ. సభంతా పిన్ డ్రాప్ సైలెన్సు. లైసెన్సుడైన రాజవైద్యుడు కూడా ఏది ఒక్కసారి నాడి చూడనిండి దేవరా అందామా, మనకెందుకని ఊరుకుందామా అన్న తటపటాయి. మహాకల్పమంత దీర్ఘంగా గడిచిన ఆ క్షణం దాటగానే భోజరాజు ఆ సమస్యని సభాసదులు ఎవరైనా పూరించమన్నాడట. ఇదేమి ప్రశ్న? ఈ సమస్య పూర్వం ఎలా సాధ్యమని విస్తుపోయిన సభ ఆసీనులైన కవి దిగ్గజాలు ఏ ఇంద్రజాలం చేస్తారోనని వారి వంక చూసిందిట. ఆ విద్వత్ కవులు కూడా ఈ టంటంటా టంటంటా టమ్ములు ఏమిటో అర్థం కాక రాజుగారు ఉదయాన్నే కలింగరకాయ అనుకుని పుచ్చకాయ తిన్నారో, లేక ఆ పేరు తెలుపరాని ఉపాహారమే తిని వచ్చారోనన్న సంశయంతో అడిగిన ప్రశ్నకి సమాధానం తెలియనప్పుడు చేతివేళ్ళు కాలిగోళ్ళు చూసుకుంటే మనం టీచర్ గారికి కనపడమన్న బడి పిల్లల ఉపాయం పాటించటమే ఆ సమయాన శ్రేయస్కరం అనుకున్నారట. ఆస్థానమంతా నిర్లిప్తంగా నిరుత్రులై ఉండటం చూసినటువంటి మహారాజు కవి దిగ్గజములలో ఐరావతం వలె వెలుగుతున్న కాళిదాస మహావంక సాభిప్రాయంగా చూశారట. తమరే పూనుకుని ఈ సమస్యాపూర్ణం కావించనిచో ఈ కవితా ప్రహేళిక అన్యులకు అసాధ్యమన్న అభ్యర్థన ద్యోతకమైనది ఆ చూపులో. రాజ ఆనతి అందుకున్న కాళిదాస కవీంద్రుడు ఆసనం నుండి లేచి, అందుకోండి మహారాజా అంటూ ఈ విధంగా పూరించాడట. రాజ్యాభిషేకే మద విహలాయ హస్తాచ్యుత హేమఘట యువత్యాః సోపాన మార్గేషు కరోతి శబ్దం టం టం ట టం టం ట టం టం ట టం టం. విక్రమార్కుడా, భోజుడా, ఇరువురా, ఒక్కరేనా వంటి వాదనలు అనేకం. ఆ గోల ఆనాడే వాళ్ళొక్కడో ఆయన ఇద్దరో తేల్చుకొనివ్వాల్సింది. రాజు కాకపోయి ఉంటే ఒట్టి ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో అని మీరే అనేవాళ్ళు కదా. ఇప్పుడు మీరు నన్ను నిలదీవకండి. ఇదమిద్ధంగా నాకు తెలియదు, ఇది నా కథ. అంటే నిజంగా నా కథ అని కాదు, కానీ ఇది నా కథ కాబట్టి నా ఇష్టం వచ్చినవాడే కింగు. అంచేత భోజుడే ఫైనల్. కావాలంటే నువ్వు రాసుకున్నప్పుడు విక్రమార్కుడో అక్రగ్రేయుడనో మరో నీ ఇష్టం వచ్చినటువంటి పేరేదో రాసుకో, నే నోరు తెరిస్తే ఒట్టు. సరేనా? సరే. ఆ కవీంద్రుని కల్పనాద్భుతాన్ని చవిగొన్న సభ చేసిన కరతాళ ధ్వనులు ఆనాడంతా నగర పొలిమేరలు దాటినవా అన్నంత మేర వినిపించాయట. మహారాజు దినచర్యలో భాగంగా భోజనకు అభిషేక సామ్రాగ్రి అమర్చుతున్న పరిచారయొకతే యౌవనవతిబి ఆ వేళ స్నాన సన్నద్ధుడై ఉన్న ప్రభువును చూసి మోహ పరవశమున మనోవిచలితి అయి మేను మరచి చేతనున్న బంగారు చెంబు జార విడిచిందట. అట్లు జారిపడిన ఆ సువర్ణ జలపాత్రము స్నానఘట్టం యొక్క మెట్లపై నుండి టంటంట టంటంట అని శబ్దము చేసుకుంటూ దొర్లిపోయినదని పద్యార్థం. కవీంద్రుని చమత్కార తాంబూలం అందుకున్న రాజేంద్రుడు కూడా
కర్పూర తాంబూల సహితముగా అనేక కానుకలతో కాళిదాసును సత్కరించుకున్నాడు అనుకుంటూ ముగుస్తుంది కథ. ఎంత అద్భుతమైనటువంటి సమస్యాపూర్ణం కదా. పద్యమంతటా శృంగార రసం తొనికిస్తలాడుతుంది, కానీ ఏమాత్రము ఔచిత్యానికి భంగం వాటిల్లనీయలేదు కవి. నీ ఒక దివ్య సౌందర్యమూర్తివి అన్న పొగడ్తను, రాజును చూడగానే ఆ దాసి మదనుడి ప్రేరేపణకు లోనైందని అన్యాపదేశంగా తెలియచెప్పడం చమత్కారం. క్షీర నీర న్యాయం ఎరిగిన రాజహంసలాగా దీనిని చదివివారందరూ కూడా ఇందులో కనబడే నా పైత్యాన్ని హనుమద్వారస చిందులాట్లు అనుకుని దయతో మన్నించేయమని విన్నపం అంటారు చందు గారు. ఇది టంటంటా 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 టంటం అనేటువంటి ఒక హాస్యగల్పిక కొండుబట్ల చంద్రశేఖర్ గారి రచనని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.